హలో గాయస్, వెల్కమ్ టు ఎస్బీజీ గేమింగ్, షెన్నుబాయ్ గేమింగ్. ఇప్పుడు దాకా మనం అయితే చిన్న చిన్న అప్డేట్స్ అన్ని తెలుసుకున్నాము. ఇప్పుడైతే మోస్ట్లీ మెయిన్ అప్డేట్ అయితే మనం తెలుసుకోబోతున్నాము. అదేంటంటే ప్రతి ఒక్కరు సఫర్ అయ్యేది సెన్సిటివిటీ గురించి. ఆ సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది ఎట్లా రిసాల్వ్ చేసుకోవాలి. అందరికి డ్రాగ్స్ పడుతున్నాయి, మాకు మాత్రం ఎందుకు డ్రాగ్స్ పడట్లేదు, లేదా స్ప్రే గన్ వాడుతున్నా కానీ పైకి ఏం చేయలేకపోతున్నాం, డ్రాగ్ చేయలేకపోతున్నాము, వన్ ట్యాప్తో చేసి సింగిల్ షాట్లో కొట్టలేకపోతున్నాము. సెన్సిటివిటీ అంటే ఏంది, అసలు సెన్సిటివిటీ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఏం పెట్టుకోవాలి ఏందని చెప్పని ఒక క్లారిటీలో కోసం అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం హెడ్ షాట్స్ కొట్టి చూపిస్తాం మీకు ఎట్లా కొట్టాలి అని చెప్పనేది. మనం మోస్ట్లీ ఇదైతే కనుక హెడ్ షాట్ కొట్టాలి అని చెప్పంటే పూర్తిగా ఫింగర్స్ అనేది మన కంట్రోల్లో ఉండాలి, బాగా ప్రాక్టీస్ అయి ఉండాలి, ప్లస్ బాగా గన్ అనేది ఎట్లా యూజ్ చేసేది అనేది తెలిసి ఉండాలి. షార్ట్ రేంజ్ అయితే ఏ లెవెల్లో కొట్టాలి, లాంగ్ రేంజ్ అయితే ఏ లెవెల్లో కొట్టాలి, అందులో కూడా స్ప్రే అయితే ఎట్లా కొట్టచ్చు, నార్మల్ అయితే 140 అయితే ఎట్లా కొట్టాలి అని చెప్పని. ఇప్పుడైతే మనం ఎనిమిది చూస్తున్నాం, వాడైతే స్కిల్స్ వేసేసాడు అనమాట. మనకి స్కిల్ లాక్ వేసినా కానీ ఎనిమికి హెడ్ షాట్ అనేది కొట్టేసాం మనం. సో మీకు అర్థమైంది ఇక్కడ ఏందని చెప్పంటే స్కిల్స్తో హెడ్ షాట్ అనేది జీరో మామా అని చెప్పని. సో మన మోస్ట్లీ ఫింగర్స్ మీద మాత్రమే ఉంటుంది మామ ఎయిమ్ లాక్ అనేది. ఇది మొత్తం డీటెయిల్ ఎయిమ్ లాక్ గురించి మామ. ఇప్పుడైతే మనం సెన్సిటివిటీ ఎట్లా పెట్టుకోవాలని చెప్పనే దాని గురించి క్లారిటీ చెప్తాను చూడండి. సెన్సిటివిటీ దగ్గరికి వచ్చేసరికి మనకి కొన్ని అయితే ఉంటాయి మామ. జనరల్, రెడ్ డాట్, 2x, 4x, నెక్స్ట్ వచ్చేసి స్నైపర్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ లుక్. ఇవన్నీ ప్రతి ఒక్కరికైతే కామన్ మామ. ప్రతిదైతే మాత్రం మీరు 200 పెట్టుకోండి, ఎందుకంటే 200 అనేది మామూలుగా అయితే ఈడు ఫ్రీ ఫైర్ రోడ్. సో 200 పెట్టుకోండి. ఒక్క రెడ్ డాట్ మాత్రం ఆఫ్లో పెట్టుకోండి, జీరోలో. ఎందుకంటే అది మోస్ట్లీ రెడ్ డాట్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఫస్ట్ ఏం ఉందో దానికే బుల్లెట్ తగిలేదా చేస్తుంది. అప్పుడు డ్రాగ్ కొడడానికి అయితే మనకి మోస్ట్లీ కష్టమవుతుంది. ఇట్స్ హార్డ్ వర్క్ మామ. సో రెడ్ డాట్ అనేది జీరోలో పెట్టుకోండి, మిగతావన్నీ 200లో పెట్టుకోండి. జనరల్ అనేది అయితే మనకి ఆటోమేటిక్గా తెలిసిందే, అదైతే మూమెంట్ స్పీడ్కి వాటికి పనికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు గేమ్ కంట్రోల్స్లోకి వెళ్దాం మామ. గేమ్ కంట్రోల్స్లోకి వస్తే మోస్ట్లీ అందరూ స్మూత్లోకి పెట్టుకోండి, లేదా స్టాండర్డ్లోకి పెట్టుకోండి. అల్ట్రా అయితే ఎవరు యూజ్ చేయొద్దు. ఇది బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మనకు వచ్చేసి ఫోన్ ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మామ. ఎందుకంటే ప్రతి ఫోను అల్ట్రాకి అయితే సపోర్ట్ ఇవ్వదు, మ్యాక్స్కి అయితే సపోర్ట్ ఇవ్వదు. సో దాన్ని బట్టి అప్డేట్ అనేది చూసుకోండి. అయితే మోస్ట్లీ మామ అందరికీ ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది రిసాల్వ్ అయిపోయిందని చెప్పని అనుకుంటున్నా. సో సెన్సిటివిటీ అట్లాంటివి ఏం పెట్టుకోకండి మామ. ప్రతిదీ 200లో పెట్టేసుకోండి. ఫ్రీ ఫైర్ 200 300 పెంచినా కానీ దాన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి మ్యాక్స్. దాని తర్వాత మీ గేమ్ ప్లే చూసుకోండి. మోస్ట్లీ అయితే ఫింగర్ మామ, మీ ఫింగర్ ప్రాక్టీసే మీకు హెడ్ షాట్ కానీ, స్ప్రే కొడటానికి కానీ, డ్రాగ్ కొడటానికి కానీ యూజ్ అవుతుంది. సో మనం ఇచ్చిన కంటెంట్ కనుక వాల్యుబుల్ అని చెప్పి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. మీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ అయితేనే మేము లైవ్ పెట్టి మా గేమ్ ప్లే ఎట్లా ఉంటుంది, ఏంది, మా ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా ఉంటుంది, మేము మాట్లాడుకునేది ఎట్లా ఉంటుంది అని చెప్పని మీకు చూపిస్తానికి మాకు ఈజీగా ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. థ్యాంక్ యూ.